హాయ్ గాయస్, నేను మహేష్. వెల్కమ్ టు గోవా సిరీస్. ఇది డే 7 of 100. ఈరోజు నేను అంజనా బీచ్కి వచ్చిన. జస్ట్ సింపుల్గా ఒక అంజనా బీచ్ హిస్టరీ గురించి చెప్తాను. యాక్చువల్గా ఈ స్టోరీ అనేది 1960sలో స్టార్ట్ అయింది. 1960sలో అమెరికాలో వియత్నాం వార్ జరుగుతున్నప్పుడు అక్కడున్న యంగ్స్టర్స్కి ఒక మంచి పీస్ కావాలి, ఎక్కడ ఉండాలి అని ఆలోచిస్తూ ఉండగా గోవాలో ఒక ప్లేస్ ఉంది అని తెలుసుకున్నారంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, డ్రమ్స్ ఇంకా వాళ్ళకు కావాల్సిన బ్యాక్ ప్యాక్స్ అన్నీ చేసుకొని ఫస్ట్ గోవాకు వచ్చారంట. గోవాకు వచ్చిన తర్వాత వాళ్ళు స్టార్టింగ్లో కోల్వా బీచ్ దగ్గర ఉన్నారంట. కోల్వా బీచ్ దగ్గర వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు ఎందుకో సాటిస్ఫై కాలేక అప్పుడు ఒక జపనీస్ లేడీ ఇక్కడ అంజనా బీచ్ చాలా బాగుంటుందని చెప్తే అంజనా బీచ్కి వచ్చారంట. అప్పుడు అంజనా బీచ్కి ఫస్ట్గా వచ్చింది ఎవరు అంటే 8 ఫింగర్ ఎడ్డీ అనమాట. ఆయన అమెరికన్ 8 ఫింగర్ ఎడ్డీ. ఓకే, ఆ పర్సన్ ఫస్ట్ అంజనా బీచ్కి వచ్చిన తర్వాత అంజనా విలేజ్ని చూశాడంట. చూసిన తర్వాత అది చాలా బాగా నచ్చిందంట. ఇంకా అప్పటి నుంచి ఇంకా హిప్పీస్ రావటం స్టార్ట్ చేశారు. ఇంకా ఆ టైంలో ఇంకేం చేశారంట, యోగా మెడిటేషన్ చేయటం కూడా స్టార్ట్ చేశారంట. యోగా అండ్ మెడిటేషన్, దాని తర్వాత ఇంకా ఓం చాంటింగ్ స్టార్ట్ చేశారంట. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫుల్ లైట్ మూడ్లో ఇంకా నైట్ పూట మెయిన్గా డ్రమ్స్ వాయిస్తూ అలా ట్రాన్స్ మ్యూజిక్లో అలా స్టెప్ బై స్టెప్ అలా చేస్తూ ఉన్నారంట. ఇంకా అలా 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 ఫేమస్ అయింది. ఏది ఫేమస్ అయింది? ఓన్లీ అంజనా బీచ్ మాత్రమే. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని రోజులైతే గడిపారో ఆ గడిపిన తర్వాత వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ ఎగ్జిస్టింగ్కి ఇంకా స్పెండింగ్కి కావాలి కదా ఎక్స్పెండిచరు. అప్పుడు లేనప్పుడు వాళ్ళు ఒక ప్లాన్ చేసుకున్నారంట. వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్, దాని తర్వాత డై టీషర్ట్స్, అలాగే హ్యాండ్మేడ్ డ్రమ్స్, ఇవన్నీ మనము ఇక్కడ అమ్మేద్దాము మార్కెట్ దగ్గర పెట్టేసి అని వాళ్ళు అంజనా ఫ్లీ మార్కెట్ని స్టార్ట్ చేశారంట. అప్పుడు ఇంకా లోకల్స్ వాళ్ళకు కూడా తెలిసేసి అప్పుడే ఇంకా టూరిజం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి వచ్చిన టూరిస్ట్ అందరూ కొనటం వల్ల అప్పుడు గోవా ఫ్లీ మార్కెట్ అనేది హిట్ అయిపోయింది. అలాగా ఒక అమెరికన్ పర్సను, అలాగే పోర్చుగీస్ కల్చరు, అలాగే ఇండియన్ కల్చరు మొత్తం కలిపి ఒక అంజనా బీచ్ అనేది ఫామ్ అయింది. అలాగే వీటితో పాటు అంజనా బీచ్లో బాగా జరిగేది ఏంటి, ట్రాన్స్ మ్యూజిక్ కదా. ఆ ట్రాన్స్ మ్యూజిక్ మెయిన్ థింగ్ ఎక్కడ అంటే ఓన్లీ అంజనా బీచ్లో మాత్రమే. ఇదండి చిన్న స్టోరీ. నెక్స్ట్ వీడియోలో అంజనా ఫ్లీ మార్కెట్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.